హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ. టెలిగ్రామ్ అన్న కేక విని ఇంటిల్లిపాది పరిగెత్తారు కంగారుగా. ఎక్కడి నుండి బాబు టెలిగ్రామ్? మెల్లిగా మనవడి సాయంతో లేచి నుంచుంటే అడిగింది సుభద్రమ్మ మనవడు పవన్ని. టెలిగ్రామ్ పుచ్చుకోవడానికెళ్ళిన రాజు కేసి చూసి, టెలిగ్రామ్ మీకు కాదు సార్, సుభద్రమ్మ గారికి. ఆమెను పిలవండి అన్నాడు పోస్ట్ మ్యాన్. అమ్మకా? ఏది? ఆశ్చర్యంగా అడిగాడు రాజు. ఆ మాటలు వినగానే చెమటలు పట్టిపోయాయి సుభద్రకి. బాబూ పవన్, టెలిగ్రామ్ ఎవరు పంపించారురా? మీ పెదనాన్న? తాతగారు కులాసాగా ఉన్నారా? ఆయనకేమీ ప్రమాదం జరగలేదు కదా? గుండె చేతులతో పట్టుకొని పవన్ సహాయంతో లేవబోతూ అడిగింది. కన్నీళ్లు చంపల మీదుగా వాగులా ప్రవహిస్తూ ఉంటే, అమ్మా, అమ్మా, నీకు కలకత్తా భాషా కుటీరం వారి దగ్గర నుంచి 20,000 బహుమతొచ్చింది. నువ్వేదో పుస్తకం రాసావటగా? వెరీ గుడ్. ముందిక్కడ సంతకం చేసి ఈ టెలిగ్రామ్ తీసుకో అన్నాడు రాజు సంబరపడిపోతూ. సుభద్రమ్మ నమ్మలేకపోతోంది. చేతులు వణికిపోతున్నాయి. కన్నీరు కళ్ళ నిండా నిండి ఏమీ కనబడకుండా చేస్తున్నాయి. పవిట కొంగుతో కళ్ళు తుడుచుకొని సంతకం చేసింది సుభద్రమ్మ. ఒకటా రెండా? 20,000 బహుమతొస్తే ఎవరైనా సంతోషిస్తారు గాని ఏడుస్తారా? అయినా ఏడుపెందుకు? ఎంతో ప్రేమను వెలకబోస్తూ అంది సౌమ్య. ఆమె కళ్ళ ముందు క్రితం రోజు మహిళా మండలి ఫంక్షన్లో రచన వేసుకున్న టెంపుల్ నెక్లెస్ తలతలా మెరిసింది. అత్తయ్య, మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను అంది. ఆమెకు దగ్గరగా జరిగి టెలిగ్రామ్ని మరోసారి చదువుతూ, అమ్మా, నానమ్మ ఏడవడం లేదే, అవి ఆనంద బాష్పాలు. ఎక్కువ బాధ కలిగినప్పుడు కన్నీళ్ళు ఎలా వస్తాయో, ఎక్కువ సంతోషం కలిగినప్పుడు కూడా కన్నీళ్ళు అలాగే వస్తాయట. నానమ్మ చెప్పింది అన్నాడు పవన్. సుభద్రమ్మ పవన్ బొగ్గు మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది. రాజు కళ్ళల్లో ఇటీవల తన కొలిక్ కొనుక్కున్న హీరో హోండా కళ్ళ ముందు కనిపించింది. 20,000 కాస్తో కూస్తో తక్కువ పడితే వేసుకోవచ్చులే అనుకున్నాడు. 70లో పడి ఎందుకు పనికిరాదనుకున్న తల్లి, పైగా మందులు మాకులతో తనకు భారంగా తయారైన తల్లి, ఈ రోజున ఉన్నట్టుండి లాటరీ కొట్టేసినట్టు 20,000 సంపాదించేసింది. అమ్మ ఇంకా ఇలాగే రాస్తూ పోతే 20+20+ మరో 20, త్వరలో తనొక ఇల్లు కూడా కట్టేయొచ్చు. రాజు కలల్లో తేలిపోతున్నాడు. అమ్మా, ఏం రాసావమ్మా? నీకింత పెద్ద బహుమతి వచ్చింది. నాతో ఇలానే ఒక్క మాట చెప్తే తెల్ల కాగితాలు కట్ట తెచ్చి నీ ముందు పడేసేవాణ్ణిగా. తల్లి పక్కన కూర్చుంటూ అన్నాడు రాజు. సుభద్రమ్మ గుండె కరిగిపోతోంది. కన్నీరు ఉప్పెనలా పొంగిపోతోంది. ఎన్నాళ్ళకి రాజు వాళ్ళ తన పక్కన కూర్చొని మాట్లాడుతున్నాడు? పసివాడి దగ్గర నుంచి పెళ్లి కానంత వరకు ఇలాగే కూర్చునేవాడు. కాలేజీలో చదువుతున్నా అన్నం ముద్దలు కలిపి పెట్టమనేవాడు. పెద్దవాడు వాసు మాత్రం పసిపిల్లాడిలా వచ్చి పక్కన పడుకునేవాడు. ఏదో కబుర్లు చెబుతూ గోముగా, ఆ, పెద్దాడంటే జ్ఞాపకం వచ్చింది. ఆయనెలా ఉన్నారో ఏమో! పెద్దాడు ఆయనకి సరిగ్గా మందులు కొంటున్నాడో లేదో! ఆయనకి ఏది అడగాలన్నా మొహమాటమే. ఏం తింటున్నారో ఏమో! ఆయనకి చెగోడీలంటే చాలా ఇష్టం. కోడలికి అంత ఓపికుందా? ఇవన్నీ ఎవరు చేసుకుంటారు? డబ్బు పడేస్తే అవే బజార్‌లో దొరుకుతాయి అంటుంది నీలిమ. బజార్‌లో చేసినవి బాగుండవు సుభద్ర. చక్కగా ఇంగు వేసి, నువ్వులు వేసి నువ్వు చేస్తావే, అవి ఎంత బాగుంటాయో అనేవారాయన. మనసు మరి ఆలోచించలేకపోయింది. తనకే రెక్కలుంటే గబుక్కున ఎగిరి ఆయన గుండెల మీద వాలిపోయేది. బోలెడన్ని చగోడీలు చూసి పెట్టేది. తన అసక్తతకి దుఃఖం పొర్లుకు వచ్చింది. సుభద్రమ్మ వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఎంత ఆనంద బాష్పాలైతే మాత్రం ఇంత ఇదా? ఊరుకోండత్తయ్యా! ఊరడించింది ఎన్నడూ లేనిది సౌమ్య. అయినా అమ్మా, నువ్వు కథలు, నవలలు రాస్తావని మాకు తెలీదే. ఇంత మంచి నవల ఎప్పుడు రాసావమ్మా? రాజు ఆమెకి మరింత దగ్గరగా జరుగుతూ అన్నాడు. వారిద్దరూ తన దగ్గర అలా కూర్చోవడం, మాట్లాడడం ఆమె మనసు ఉప్పొంగిపోతోంది. నోట మాట రావడం లేదు. నేను చెబుతాను నాన్నా, నీతో రామకోటి రాసుకుంటాను. కాగితాలు తెచ్చిపెట్టమని నానమ్మ అడిగితే నువ్వు తేనే లేదు. నేనే నా నోట్‌బుక్స్ ఇచ్చేవాణ్ణి. దానిలో నానమ్మ రామకోటి రాయలేదు. బండమారిన గుండె డైరీ అని నవల రాసింది. నాయనమ్మకి కాగితాలన్నీ నేనే ఫెయిర్ చేసి పెట్టేవాణ్ణి. రామకృష్ణ తాతయ్య లేడు, అతను ప్రింట్ చేసి పెడతానన్నాడు. అతనే నానమ్మకి కూడా తెలియకుండా ఆ పుస్తకాన్ని పోటీకి పంపాట. పవన్ మాటలు రాజు సౌమ్యులు ఆశ్చర్యంగా విన్నారు. సుభద్ర రాసిన ఉత్తరం పేపర్లో వార్త చదివి పొంగిపోయాడు సుబ్బారావు గారు. వెంటనే ఉత్తరం రాశారు. తను బయలుదేరి వస్తున్నానని, ఇద్దరం కలిసి కలకత్తా వెళ్ళి బహుమతిని తీసుకుందామని. కలకత్తా వెళ్ళాలంటే డబ్బు కావాలి. తన చెవిదిద్దులు, ముక్కు పుడక అమ్మేద్దామనుకుంది సుభద్రమ్మ. అక్కడ సుబ్బారావు గారు తన పెళ్లిలో అత్తవారు పెట్టిన తులం బంగారు ఉంగరాన్ని ఏనాడో అతను ఎటువంటి కష్టాల్లోనూ తాకట్టు పెట్టడానికైనా తీయలేదు.
ఈ రోజున దాన్ని అమ్మేసి కలకత్తా ప్రయాణానికి సిద్ధపడ్డారు. మీరెందుకు ఉంగరాన్ని అమ్మేశారు మామగారు? మేము లేము టికెట్లు కొనడానికి అంది కుసుమ. మమ్మల్ని అడగడం నామోషీయా? మేం పరాయి వాళ్ళమా నాన్నగారు అన్నాడు వాసు. వాళ్ళిద్దరూ తనని అలా పలకరించి ఎన్నాళ్ళయింది? కాదు ఎన్నేళ్ళయింది నాన్నగారు అని నోరారా పిలిచి ఎంతకాలమైంది? మందులైపోయాయని చెప్పినా, ఒంట్లో బాగోలేదని చెప్పినా, బట్టలు చిరిగిపోయాయని చెప్పినా చిరుబుర్రులాడే ఆ ఇద్దరూ ఈరోజు అలా పలకరించడంతో అతడికి మతిపోయింది. అతడి కళ్ళు ఆనందంతో మెరిశాయి. వాసు కుసుమల కళ్ళల్లో వాసు కుసుమల కళ్ళల్లో మొన్నెవరో అమ్ముతామన్న ఊరి చివరన ఉన్న ద్రాక్ష తోట మెరిసింది. దగ్గరుండి వాసు కుసుమలు సుబ్బారావు గారిని కలకత్తా తీసుకొచ్చారు. కానీ ఖర్చు పెట్టనీయకుండా రాజు సౌమ్యులు పువ్వుల్లో పెట్టి సుభద్రమ్మను కలకత్తా తీసుకెళ్లారు. సుభద్ర, ఏమో అనుకున్నాం గాని మన పిల్లలు ఎంత మంచివాళ్లే. వాళ్ళిద్దరూ నన్ను, వీళ్ళిద్దరూ నిన్ను ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చారో ఇక్కడికి. నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు ప్రైజ్ తీసుకుంటూ ఉంటే స్వయంగా దగ్గరుండి చూడాలనిపించి రాగలనో లేదోనని భయపడిపోయాను. పిల్లల్ని డబ్బులు అడగడం ఎందుకని నా ఉంగరాన్ని అమ్మేశాను. 5,000 వచ్చాయి. ఇదిగో ఇవి నీ దగ్గరుంచు. ఏనాడు ఇంత మొత్తాన్ని నీకివ్వలేకపోయాను. కొద్దో గొప్పో ఇచ్చినా అది పిల్లల కోసమే ఖర్చు పెట్టేదానివి. కానీ నీకోసమంటూ ఏమీ చేసుకోలేదు. అన్నట్టు నీ చెవులు దుద్దులు ముక్కు పుడకయేవి? బోసినోటితో సుభద్రను ముద్దు పెట్టుకుంటూ అన్నారు సుబ్బారావు గారు. సుభద్రమ్మ సిగ్గుపడిపోతూ అతని కౌగిట్లో కుంచించుకుపోయింది. రాజుని సౌమ్యని ఇబ్బంది పెట్టడం ఎందుకని మన రామకృష్ణ ద్వారా అవి అమ్మేశానండి. రెండూ కలిపి 10,000 వచ్చాయి. ఇప్పుడు మనిద్దరి దగ్గర మొత్తం 15,000 ఉన్నాయి. బహుమతి డబ్బులు 20,000. 35,000 బ్యాంకులో వేస్తే ఏదో చెప్పబోయే లోపల కొడుకులు కోడలు రావడంతో చెప్పడం ఆపేసి వారందరికేసి ఆప్యాయంగా చూసింది. ఎన్నాళ్ళకి కుటుంబం అంతా ఒక చోట ఉందండి. ఈ సంతోషం నేను పట్టలేకపోతున్నాను అంది సుభద్రమ్మ భర్త వంక చూస్తూ. అవును సుభద్ర, నాకు అలాగే ఉంది. ఈ కాలం ఇలాగే నిలిచిపోతే అందరూ ఇలాగే కలిసి ఉండిపోము. ఒరే పెద్దాడా, నువ్వెలాగూ డాక్టర్వి కదరా, ఈ ప్రాక్టీస్ ఏదో రాజమండ్రిలోనే పెట్టుకోకూడదు? నువ్వు చిన్నాడు అందరం కలిసి పెద్ద ఇల్లు తీసుకొని ఉందాం. చిన్నవాడికి ఇప్పుడు రాజమండ్రి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం లేదు కదా అన్నారు సుబ్బారావు గారు. ఆ మాటలు కోడలికి కొడుకులకి ఎవరికీ నచ్చలేదు కాబోలు. మొహమొహాలు చేసుకున్నారు. సుభద్రమ్మ సుబ్బారావు గారి కేసు చూసి చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వులో ఎన్ని అర్థాలో ఎంత బాధో ఒక్క ఆమెకే తెలుసు. ఇక ముందు మీరు మా దగ్గర, అత్తగారు మరిదిగారి దగ్గర ఉండడం ఎందుకు? ఇద్దరూ మా దగ్గరే ఉండండి. మా పిల్లలిద్దరూ సుజీత, స్మితలను ఊటీ స్కూల్లో వేయాలనుకుంటున్నాము. నాకింక వేరే పనులేమీ ఉండవు కాబట్టి ఊరి చివర ఒక ద్రాక్ష తోట కొని దాన్ని నేను చూసుకోవాలనుకుంటున్నాను. మీరిద్దరూ ఉంటే మాకు ఇల్లు తాళం పెట్టవలసిన అవసరమూ ఉండదు. మీరు ఒకరికొకరు తోడుగా ఉంటారు అంది కుసుమ. అవును నాన్నగారు, కుసుమ చెప్పింది నిజమన్నాడు వాసు. బాగుంది మీ వరుస. మా పవన్‌కి అత్తగారంటే పంచప్రాణాలను. ఆవిడ లేనిదే వాడుండలేడు. ఆవిడతో పాటే మా అమ్మగారును. ఇద్దరూ మా దగ్గరే ఉంటారు. నేనీ మధ్య మహిళా అభివృద్ధి కార్యక్రమాల్లో తలమునకలై తిరుగుతున్నాను. నేను ఇంట్లో ఉండని లోటు పవన్ వల్ల వాళ్ళకి తీరుతుంది. పైగా వాళ్ళకి బోర్ కొట్టదు. మీ దగ్గరుంటే వాళ్ళకి కాలక్షేపం ఏంటి? పిల్లలు ఊటీకి వెళ్ళిపోతారుగా అంది సౌమ్య. వారి వాదనలని ముద్దాయిల్లా విన్నారు సుభద్రమ్మ గారు, సుబ్బారావు గారు. అమ్మా నాన్న ఎవరి దగ్గర ఉంటామని చెప్తారా అని ఆదుర్దాగా ఎదురుచూస్తున్న వాళ్ళు ఆ రోజు ఫంక్షన్ తాలూకా ఆర్గనైజర్లు లాంఛనంగా పలకరించి పిలవడానికి రావడంతో ఆలోచనలోకి కళ్ళెం వేయడం జరిగింది. ముదురు నీలం రంగు పట్టు చీరకి మెరూన్ కలర్, కుంకుమ రంగు అంచు చీర. అది పెళ్లినాటి చీరే అయినా ఎప్పుడో అప్పుడప్పుడు కట్టుకోవడం వల్ల బాగానే ఉంది. ఆ చీరలో ఆ రోజు ఆమెను పార్వతి అన్నారు ప్రేమగా సుబ్బారావు గారు. ఆశ్చర్యంగా అతని కేసు చూసి నా పేరు మర్చిపోయారా? నీ పేరేమిటి అంది సుభద్రమ్మ. నువ్వు సాక్షాత్తు పార్వతీదేవిలా అందంగా, ఆదిశక్తిలా శక్తివంతంగా కనిపిస్తున్నావు సుభద్ర. 10వ తరగతి తర్వాత ఆడపిల్లకి పై చదువెందుకు అని మీ పుట్టింటి వాళ్ళు చదివించలేదు. బడిపంతులు ఉద్యోగం చేస్తూ ఎందరికో విద్యాదానం చేసిన నేను కూడా నిన్ను కేవలం భార్యగానే చూశాను కానీ నీ కోరిక తెలిసి కూడా చదివించడానికి ప్రయత్నం చేయలేదు. కానీ ఇలా ఇంత గొప్ప బహుమతి పొందిన గ్రంథాన్ని నువ్వు రచించావంటే నాకు చాలా ఆనందంగాను, ఆశ్చర్యంగాను ఉంది. అంత భాషాభావం ఎక్కడ సంపాదించావు సుభద్ర? అడిగారు సుబ్బారావు గారు. ఏ బడి, ఏ గురువు చెప్పలేని పాఠాలు నాకు జీవితం నేర్పించిందండి. నేనది కథ కింద రాయలేదు. నా ఆవేదనను అక్షర రూపంలో డైరీలా రాసుకున్నాను. ఒక్కొక్క పూట, ఒక్కొక్క రోజు సంఘటన.
అవన్నీ ఒకరోజు మన రామకృష్ణ చూసి నాకు తెలియకుండానే అచ్చు వేయించి తీసుకొచ్చాడు. అతనే ఈ పుస్తకాన్ని బహుమతి పోటీకి కూడా పంపించాడు. అందులోని పాత్రలు మీరు, నేను, మన సంసారం, మన పిల్లలు అవేనండి అంది కళ్ళు తుడుచుకుంటూ. ఆ సాయంత్రం వేదిక మీద వాస్తవాన్ని కళ్ళకి కట్టినట్లు రచించిన ఈ రచయిత్రి మహానుభావురాలు. వీరి కలం నుండి వెలువడ్డ ఈ రచన మణిపూస. వీరు ఇదే తన తొలి రచన అని చెప్పుకున్నారు. చాలా ఆశ్చర్యం. తొలి రచనలో ఇంత సిద్ధహస్తులైన మీరు మునుముందు ఇంకా ఎన్నో మంచి రచనలు చేస్తారని ఆశిస్తూ ఈ బహుమతిని అందుకోవలసిందిగా కోరుతున్నాము. వారు శ్రీవారు కూడా ఇక్కడ ఉన్నట్టు తెలిసింది. వారిని కూడా వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం అన్నారు. వాసు తండ్రి చేయి పట్టి నడిపించి వేదిక పైకి తీసుకెళ్లాడు. రాజు తల్లి చేయి పట్టుకుని వేదిక మీద కూర్చోబెట్టాడు. ఇద్దరికీ శాలువాలు కప్పి గౌరవించారు ఆర్గనైజర్లు. సభ ఎంతో వేడుకగా పూర్తయింది. ఆ రాత్రి భోజనాలయ్యాక అమ్మా ఆ చెక్కేది? రేపే మన ప్రయాణం. నువ్వు మాతోనే వచ్చేస్తున్నావు అన్నాడు వాసు. చెక్కెక్కడ పెట్టావమ్మా? జాగ్రత్త, నాన్నగారిని మనతోనే తీసుకుపోతున్నాం అన్నాడు రాజు. అరే చెక్కు కనబడ్డం లేదే? కంగారుగా వెతికింది సుభద్రమ్మ. అందరూ మరింత కంగారుగా ఆ గదిని, సభ జరిగిన ప్రాంగణాన్ని అంతా వెతికారు. ఎక్కడా కనిపించలేదు. ఆర్గనైజర్లకు చెప్పారు. వాళ్ళు ఏం చెప్పాలో తెలియక మీరొక ఉత్తరం రాసివ్వండి చెక్కుపోయినట్టు. మేము ఎంక్వైరీ చేసి మీకు సమాధానం రాస్తాము. డూప్లికేట్ చెక్ ఇస్తాము అన్నారు. సుభద్రమ్మ గారు వారు చెప్పిన విధంగానే రాసిచ్చింది. కుసుమ విసుక్కుంది. సౌమ్య గొనుక్కుంది. వాసు చిటపటలాడాడు. రాజు చిరాకు పడుతున్నాడు. బాబూ మమ్మల్ని ఎవరు తీసుకెళ్తున్నారు? అడిగింది సుభద్రమ్మ వాసుని రాజుని చూస్తూ. మీ చెక్కు రాగానే ద్రాక్ష తోట కొనాలనుకున్నాను. ఇప్పుడెలా? మీరు మరిదిగారింటికే వెళ్ళండి అంది కుసుమ. ఎంతో మోజుపడ్డాను. మహిళా మండలిలోని శ్యామలా మెల్లో లాంటి కెంపుల నెక్లెస్ కొనుక్కోవచ్చని 20,000తో. అంతా నిరాశ అయ్యింది. మీరు బావగారింటికే వెళ్ళండి అంది సౌమ్య. వాసు రాజు మాట్లాడకుండా మౌనంగా ఊరుకున్నారు. సుబ్బారావు గారు అయోమయంగా చూశారు అందరి వైపు. కర్తవ్యం అర్థం కానట్టుగా. కళ్ళలన్నీ పేకమేడల్లా కూలిపోయినట్టయింది. సుభద్ర ఏం చేద్దాం అన్నారు తడబడుతూ. సుభద్ర పకాపకా నవ్వింది. పార్వతీదేవిలా నవ్వింది గంభీరంగా. గలగలా నవ్వింది ప్రవహించే గంగానదిలా. భద్రంగా జాకెట్టు మడతలు దాచిన చెక్కును పైకి తీసింది. సుబ్బారావు గారి చేతిలో పెట్టింది. పదండి, ఇది నా సొంత సంపాదన 20,000. మన దగ్గర బంగారం అమ్మగా వచ్చినవి 15,000. బ్యాంకులో వేస్తే 35,000. ఆ వడ్డీ మీద మనం హాయిగా ఒక్క గది అద్దెకు తీసుకొని బతకొచ్చు. డబ్బు మనుషులు మనకొద్దు. నాకు మీరు, మీకు నేను తోడు. మనకి భగవంతుడు తోడు. పదండి అంది ఆవేశంగా. అందరూ తెల్లబోయి ఆమె కేసి చూశారు. ఆమెలో ఆనందం, కళ్ళు చెమ్మగిల్లాయి. ఆమెలో ఆత్మస్థైర్యం, కళ్ళు మెరిశాయి. ఆమెలో ధైర్యం, చూపులు సూదుల్లా ఉన్నాయి. ఆమె సాక్షాత్తు ఆదిశక్తిలా కనిపించింది అందరికి. ఆలోచనల్లోంచి, షాకులోంచి అందరూ తేరుకునేలోగా ఆమె సుబ్బారావు గారు చేయి పట్టుకుని, మరొక చేతిలో సూట్ కేసు పట్టుకుని అడుగు బయటకు వేసింది. ఆమెలో భార్య మాత్రమే కాదు, ఒక చెల్లి, ఒక తల్లి కనిపించారు సుబ్బారావు గారికి. ఆడది అబల కాదు, శక్తి, ఆదిశక్తి. తనలో తానే గొనుక్కున్నట్టుగా అన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందు ముందు మంచి మంచి స్టోరీస్ అప్లోడ్ చేస్తాను మీరిచ్చే ప్రోత్సాహంతో. మళ్ళీ కలుద్దాం మరో మంచి స్టోరీతో.